రక్షాబంధన్ స్పెషల్ రెసిపీ మీ బ్రదర్స్ కంపల్సరీ తిని పెట్టండి. స్వీట్ ఏమి ఇవ్వద్దండి, బయటది ఇంట్లో చేసి పెట్టండి, బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి, ఈ విధంగా చేసి పెట్టండి కంపల్సరీ బ్రదర్స్ కోసమని చేయండి. ఏం లేదు, ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి తీసుకొని బాగా మనం బరఫ్ వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత అది గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిన తర్వాత మైదా వేసుకొని బాగా కలుపుకొని చల్లని పాలు తీసుకొని బాగా బీట్ చేయాలి. లమ్స్ ఏమి ఉండకూడదు దాంట్లోన. బాగా బీట్ చేస్తే అది రెడీ అవుతుంది. మనము లమ్స్ ఏమైనా ఉండవంటే మనం జాలి వేయచ్చు. జాలిగంటి తీసుకొని జాలించి సైడ్కి పెట్టుకునండి. సైడ్కి పెట్టద్దండి, ఫ్రిడ్జ్లో పెట్టాలి కంపల్సరీ. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనము చక్కెర పాకం కోసం తీసుకున్నాను. నేను బెల్లం హెల్దీ వే చేసినాను, బెల్లం వేసినాను. మీరు చక్కెరతో చేయొచ్చు. తర్వాత ఆయిల్ తీసుకున్నాను ఒక ప్యాన్లోన. నాతో అది షేప్ చేసేది లేదు కాబట్టి చిన్న గిన్నె తీసుకున్నాను. బాగా వచ్చింది, ట్రై చేయండి. ఏం లేదు, బాగా వేడైన తర్వాత నూనె కొంచెం కొంచెం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవుతుంది. ఫాస్ట్లోనే చేయండి, స్లో పెడితే మరి నూనె అంత ఎగ్గిడుస్తుంది, బాగా కాదు, జాలి రాదు. మనము ఫాస్ట్లో పెడితే జాలి బాగా వస్తుంది. కొంచెం కొంచెం వేయాలి, ఒక్కొక్క స్పూను. తర్వాత బాగా రెడీ అయింది, చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. దానికి సిరప్ వేసి మావా వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా రేటు బయట ఎక్కువ 500. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.